గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏకాదశి వ్రతం అనేది ఇప్పుడు మన కార్తీక మాసంలో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశి వ్రతం చిలుక ద్వాదశి అని కూడా అంటారు. అవునమ్మా. దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాస విరమణ చేస్తాం దేవుడికి దండం పెట్టి. కాకపోతే ఇప్పుడు ద్వాదశి రోజు కూడా మనం వ్రతం ఆచరించాలి. అలాంటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలంటారు? ఇక్కడ వాళ్ళు తీసుకునేటువంటి ప్రారంభంలో సంకల్పం ఉంటుంది. హ్మ్. నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాను అని. హ్మ్. అలా అని నిరాహారంగా ఉండక్కర్లేదు. పిండి అంటారు. ఉప్పుడు పిండి అంటారు. హ్మ్. అంటే ఉదాహరణకి బియ్యాన్ని రవ్వ పట్టిన తర్వాత దాన్నిగా తీసుకోవచ్చు. బియ్యపు గింజగా వంట చేసుకొని తినకూడదు. బియ్యంగా వండకూడదు. హ్మ్. బియ్యపు రవ్వని మనం ఆహారంగా స్వీకరించవచ్చు. హుహు. ఈ యొక్క ఏకాదశి వ్రతం కనీసం పగలన్నా రాత్రిపూటైనా సరే ఆ పిండి తింటారు. ఇంకా మళ్ళీ తినరు, భోజనం చేయరు. ఓకే. అట్లా అన్నా ఉండాలి. ఈ కార్తీక మాసం ఏంటి, కొంతమంది నక్తం అంటారు. హ్మ్. నక్తం అంటే సూర్యుడు ఉదయించక ముందే ఆకాశంలో కృత్తిక నక్షత్రాలు 6 ఉంటాయి. హ్మ్. వాటిని దర్శనం చేసుకోవాలి. తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు నేను స్నానం చేస్తాను అని నదీమాతకి నమస్కారం చేయాలి. హ్మ్. తర్వాత మట్టి కొంచెం తీసుకొని దానిలో వెయ్యాలి, హ్మ్. నదిలో వెయ్యాలి. సముద్ర స్నానం చేసేటప్పుడు రాయి వెయ్యాలి. అక్కడ కృత్య అనేటువంటి ఒక భూతం ఉంటుంది. సముద్రంలో అయినా నదిలో అయినా. హ్మ్. సముద్రంలో వేసే సముద్ర స్నానం ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసంలోనే కార్తీక మాసంలో కూడా మనం ఈ యొక్క పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తాం. హ్మ్. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తాం. అప్పుడు చేసేటప్పుడు ఒక రాయి వేయాలి. మిగతా రోజుల్లో స్నానం చేయకూడదు. హుహుహు. సముద్ర స్నానం ఓకే. ఒక్క గోకర్ణ క్షేత్రంలోనే హ్మ్. 365 రోజులు స్నానం చేసేటువంటి అధికారం మనకు ఉన్నది. మిగతా దేశాలలో మన ఉదాహరణకి మచిలీపట్నం అయినా, హ్మ్. బందర్ అయినా, చన్నపట్నం అయినా, విశాఖపట్నం అయినా, పట్నం అంటే సముద్ర తీరం అని చెబుతూ ఉండేవారు పూర్వం. హ్మ్. అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు, చేయకూడదు. అయితే ఈ కాలంలో సైట్ సింగ్ అని వెళ్ళి విహారయాత్రలాగా ఏదో మనసు ఆనందం కోసం వెళ్తున్నారు. ఒక వ్రతంగా చేయాలి అంటే సంకల్పం చెప్పుకున్నప్పుడు ఉదయం పూట సూర్యుడు ఉదయించక ముందే నదీ స్నానం చేయాలి, హ్మ్. మట్టి వేయాలి, నమస్కారం చేయాలి. అతి తీక్షణ మహాకాయ కల్ప అంత దహనోమమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు అనుజ్ఞ ఇవ్వండి అని నమస్కారం చేసుకొని నదిలో దిగాలి. నాభి వరకు దిగి ముక్కు మూసుకొని 3 సార్లుగా మునగాలి, లేవాలి, మంత్రం చెప్పుకుంటూ ఉండాలి. మాకు మంత్రం రాదు, ఏం చేయాలి? పుండరీకాక్ష 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 అనేటువంటి నామాన్ని స్మరించాలన్నమాట. స్నానం చేసిన తర్వాత ఈ యొక్క బొటన వేలకి నీళ్ళల్లో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది ఒక అర్థం అన్నమాట. ఋషి తర్పణం అంటారు స్నానం చేసేటప్పుడు. తర్వాత స్నానం అయిపోయింది, నది ఒడ్డుకు వచ్చేసాం. ఈ బట్టలు గట్టిగా పిండుతారు. పిండినప్పుడు కూడా యక్ష తర్పణం అంటారు. యక్షుడికి ఈ యొక్క వాటరే, ఈ నీటి బిందువులే ఆయనకి చెందుతాయి అన్నమాట. మన ఒంటి మీద ఉన్న బట్టల నుండి వచ్చే నీరు. అంటే ప్రతిదీ శాస్త్రమైనటువంటిది, అది వేదంలో ఉన్నటువంటిది. దానిని స్మృతులు అంటే ఋషులు గ్రహించారు, దానిని పురాణముల్లో చెప్పారు. మనం వేదం మనకి మంత్రం వింటాం కానీ అర్థం తెలియదు కదా. కనీసం ఈ కార్తీక మాసం అయినా పొద్దున పూట నదీ స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేయండి అని వేదంలో ఉంది. వేదంలో ఉన్నటువంటి దాన్ని కథన రూపంలో మనకి చూపించారు. అలా స్నానం చేసిన తర్వాత పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయవచ్చు. దీపారాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళిన తర్వాత రోజుకి ఒక పూటే భోజనం చేయాలి, రాత్రిపూట చేస్తారు. అదే ఏకాదశి ఉపవాసం అంటే అది రాత్రిపూట పలహారంగా తీసుకుంటారు తప్ప భోజనం చేయరు. ఇది ఒక నియమం అన్నమాట. వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఈ యొక్క ఏకాదశి నాడు భోజనం చేయాలా, ఒక పూట చేయాలా అనేటువంటిది సంకల్పించుకుంటారు కదా, అలా చేసుకోవాలి. మర్నాడు ద్వాదశి నాడు చిలుకు ద్వాదశి అన్నారు కదా, క్షీరసాగర మథనం జరిగినటువంటి రోజు అన్నమాట. అందుకనే మన వాళ్ళు ఒక పెద్ద రోకలు తీసుకొచ్చి రోలు కూడా పెట్టి దానిలో చెరుకు గడ కూడా పాలు పోసి తిప్పుతూ ఉంటారు. అంటే క్షీరసాగర మథనం లాగా ఆ ద్వాదశి నాడే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు అనేటువంటి, అమ్మవారు అనేక రకాలుగా అనేక సమయాల్లో ఆవిర్భవించారు. దీపావళి నాడు ఆవిర్భవించారు. అదేవిధంగా కార్తీక మాసంలో మన చిలుకు ద్వాదశి నాడు కూడా క్షీరసాగర మథనం అనేటువంటి జరిగిందని అనేక పురాణాలలో ఈ కథలన్నీ ఉన్నాయమ్మా.